నిషేధిత జాబితా నుంచి అర్హత కలిగిన పట్టా భూములను తొలగించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి వేలాది మంది భూ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గంగుల కమలాకర్ ఆరోపించారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి, కొత్త యాస్వాడ ప్రాంతాల్లోని అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేసి చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. 22A సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇవన్నీ మాకు అప్పుడు కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అండి. వాటిని మేము మళ్ళీ మా పిల్లలు హైయర్ స్టడీస్ కోసం మరి అప్పుడు ఎందుకైనా అండి, అప్పుడు కూడా గవర్నమెంట్ ట్యాక్స్లు కడతానే కదా మాకు రిజిస్ట్రేషన్ అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు మేము మాకు అవసరం కొద్ది అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు? మరి మీరు మీ గవర్నమెంట్ ప్రజాపాలన అంటే ఇలానే ఉంటుందా? అసలు ప్రజలను ఉద్ధరించాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పాలు చేసుకుంటే ప్రజాపాలన అంటే అయిపోతుందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మేము అక్కడికి పొన్నం ప్రభాకర్ సార్ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అందరినీ కలిసాం. మంత్రుల నుంచి అందరు చూడి తిరుగుతున్నాం కానీ ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అసలు ఏంటి అంటే మీకు ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా ఈ పరిపాలన అంటే? ఎందుకు వచ్చిందండి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం? 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి ఇక్కడ రేగుంటారు, మీకు కనబడట్లేదు అసలు ఏంటి? ఇట్లే ఉంటుందా ప్రార్థన అంటే? ఎవరు సపోర్ట్ చేయకుండా మంత్రులు అందరూ ఇబ్బంది పెడుతుంటారండి. అసలు మాకు ఇక్కడ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కష్టాన్ని 10 నెలల నుండి మేము తిరుగుతుంటే మా కష్టాన్ని చూసి వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. చాలా 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 థ్యాంక్ యూ అండి. గంగుల కమలాకర్ సార్ గారికి స్పెషల్గా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా బాధ అసలు ఎవరికి పట్టట్లేదు. 10,000 కుటుంబాలు సార్, నా ఒక్క కుటుంబం గురించి మేము పోరాడటం చేయలేదు. 10,000 కుటుంబాల గురించి సఫర్ అవుతుంటే మీకు ఓట్లప్పుడు అన్నీ గుర్తొస్తాయి కదా, ఇప్పుడేం గుర్తు రావట్లేదా? మీకు కనబడట్లేదు. అసలు మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తీవ్రంగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం సార్. ఇలాంటి మాకు సపోర్ట్ చేసినందుకు గంగుల కమలాకర్ సార్కి చాలా 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 థ్యాంక్ యూ అండి. మీతోనే మేము ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని మేము హామీ ఇస్తున్నాం. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. 22A యాక్ట్ ఆఫ్ 1908 1908లో ఏర్పడ్డ చట్టము ఇది 22A. దానికి అనుగుణంగా ఏదైనా భూమి ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు సిఫారసు చేస్తే 1908 అంటే స్వాతంత్రం రాకముందు 40 సంవత్సరం ముందు ఈ యాక్ట్ ఏర్పడ్డది. ఏదైనా ప్రభుత్వ భూములు కానీ ఏమైనా ఉంటే గిట్ట ఆ భూములన్నిటి నిషేధ జాబితాలు పెట్టాలన్నది ఒక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇక్కడ కరీంనగర్లో 1908 నుంచి 2023 సంవత్సరాల వరకు కూడా ఆ భూమి పట్టా భూమి. 1908 నుంచి 2023 వరకు ఈ రేకుర్తి చుట్టుపక్కల గ్రామ పంచాయతీల భూములన్నీ కూడా పట్టా భూములే ఉన్నాయి. ఇక్కడ నిషేధం జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఆ యొక్క గ్రామం మొత్తం కూడా ఈరోజు 22Aలా పెట్టడం జరిగింది. అంటే ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఆ రేకుర్తిలో ఉన్న ఒక్క గుంట భూమి కూడా ఇప్పుడు ప్రైవేట్ భూమి కాదంటున్నారు, ప్రభుత్వ భూమి అంటున్నారు. దాని తర్వాత కొత్తపల్లి కొత్త పార్ట్, దాని తర్వాత చింతకుంటల కొత్త పార్ట్, దాని తర్వాత టౌన్లో వచ్చిన విద్యానగర్లో కొత్త పార్ట్, దాని తర్వాత ఆరపల్లిలో, దాంతోపాటు కరీంనగర్ నడిబొట్టున ఈరోజు వచ్చేసి ఈ భూములన్నీ కూడా 100 సంవత్సరాల వరకు కూడా ఇది ప్రైవేట్ భూమే. కానీ మేము వచ్చినాం కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అన్నీ కూడా సుమారు 650 దగ్గరగా 650 ఎకరాల భూమి, 650 ఎకరాల భూమిలో సుమారు 10,000 మంది బాధితులను అందరినీ కూడా ఈరోజు 22Aలో నిషేధం చేయడం. దాంతో ఈ భూములన్నీ కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు, అమ్మే పరిస్థితి లేదు, లోన్కి వచ్చే పరిస్థితి లేదు, హౌస్ లోన్ తీసుకున్న పరిస్థితి వచ్చలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు మేము వచ్చినాక ఒక్క ఎకరా భూమి కూడా మేము నిషేధ జాబితాలో పెట్టలేమని చెప్పి ఉంటారు. ఒక మంత్రిగా ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే ఈ భూములన్నీ కూడా 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నిషేధ జాబితాలు లేవు. ఇవన్నీ కూడా అమ్ముకున్నారు, చర్యలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇళ్ళ పర్మిషన్ ఉంది, పట్టా ఉన్నది. తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఇవన్నీ కూడా నిషేధ పెట్టడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మంత్రిగా ఏమంటాడు? అధికారులు తప్పు చేసిన అంటాడు. మరి అధికారులు తప్పు చేసిన బాధ్యత వహించేది మీరే కదా. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను ప్రభుత్వం తప్పు చేసినట్టు ఫస్ట్ మీరు నైతిక బాధ్యత వహించి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎంఆర్ఓ ఆర్టీఓ కాదు, కలెక్టర్ని సిఫారసు చేసి
ప్రభుత్వానికి నివేదిక చేయాలి. దానికి కావాల్సిన ఏమేమి నిబంధనలు ఉన్నది, ఎందుకోసం ఇది నిషేధ జాబితా అని చెప్పి రికమెండ్ చేయాలి. అప్పుడు ప్రభుత్వం నిషేధ జాబితా పెట్టాలి. కానీ ఏం లేకుండా హైదరాబాద్లో కూర్చొని నిషేధ జాబితా మొత్తం కూడా పెట్టడం జరిగింది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకోండి. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ కింద జరిగేది కూడా మీకు తెలుస్తలేదు. ఈ నిషేధ జాబితాలో పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకొని వాటాలు పంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే వారం రోజుల లోపల మీరు దీన్ని కరీంనగర్ ఉన్న నిషేధ జాబితాలో ఉన్న అన్నిటి కూడా 22 నుంచి తొలగించి వారి భూములు వారికి ఇప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఒక వారం 10 రోజుల తర్వాత డెఫినెట్గా రేకుర్తి టు సెక్రటరేట్ మేము పాదయాత్ర చేస్తాం. అందరం కలిసి సుమారు 10,000 మందితో ఎవరైతే బాధితులు ప్రతి ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి మేము మీ దగ్గరకు వచ్చి మనం నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తున్నాం. కలెక్టర్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం, డెఫినెట్గా సిఫారసు చేయండి. వాళ్ళ సిఫారసు చేసి మాకు కాపీ ఇవ్వండి. ఇవన్నీ కూడా నిషేధ జాబితాగా తీయాలని చెప్పేసి కలెక్టర్ రికమెండ్ చేయండి. మీరు కలెక్టర్ కావడం నాన్ సెక్రటరీ డెఫినెట్గా ఈ సెక్రటరేట్ డెఫినెట్గా రేపు సచివాలయం పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రజల జీవితంతో ఆడుకోకండి. ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చుడే కాదు, తెచ్చిన తెలంగాణలో బాధితుల పక్షాన ఉండాలని మేమందరంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నాము. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాం చెల్లాం. కాబట్టి డెఫినెట్గా మేము ఉద్యమం చేయవలసింది. ఈ ఉద్యమం తీవ్రతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని చెప్పి మా డిమాండ్ చేస్తాం.